అరే వేణు, రేపు నీది పెళ్ళి రోజారా? అవునే అన్న. మరి దావతలేదారా? రేపు చేసుకుందామే, ముందే ఒక 2 లప్పి. అప్పా నా దగ్గర లేవురా. మరి దావత దానే. ఏ దావత కావాలరా అన్న, నీకు రేపు దావత కావాలంటే నాకు ఇలా ఒక 2 లప్పి. ఇదేం కొన్నావురా? అప్పుడెప్పుడు బర్త్డే పార్టీ అని 1500 తీసుకున్నావు. పార్టీ ఇవ్వలే, పైసలు ఇవ్వలే. అది బర్త్డే కదా అన్న, ఇదేమో పెళ్లి రోజాయే. ఖచ్చితంగా ఇస్తా. ఇస్తావారా? ఖచ్చితంగా. ఏమిస్తావు? పార్టీ ఇస్తావా, అప్పిస్తావా? ఏ అన్న, రెండిత్తేనే. చెప్పే. నువ్వే చెప్పు. వసే దేడి దిమాగదారా, ఫోన్ చేసింది నువ్వు. ఏంటో చెప్పు. ఇగో రేపు మన పెళ్లి దినం కదా. ఎవడనింటే కిసుకు అని నవ్వుతాడు. పెళ్లి దినం ఏంటే? పెళ్లి దినం పెళ్లి రోజనే. ఏదైతే ఏంది, 2 ఒకటే కదా. 2 ఒకటెట్లయితే పిసిదానా? పడేసి తన్ని పడేసినా ఒకటేద్దా? దిమాగ్ తక్కువదారా. అబ్బో, నీకు ఎక్కువ ఉండి ఏం వర్షనో తీ గాని. సరే గాని ఎప్పుడు వస్తావు? ఎందుకే, నేను లేకపోతే నీకు పని వెళ్తలేదా? అవ్వో, ఇంత అంతగాడు ఎదురుగా లేకపోతే ఏం పని అయితే లేదు. మరి మొగడు ఎట్లున్నా పెళ్ళానికి మహేష్ బాబు లెక్క కొడతాడే. కొట్టాలే కొట్టాలే. కొడితే గాని చెప్పను రా. సరే గాని రేపు మన పెళ్లి రోజు కదా, షాపుకు పోయి ఒక మంచి చిరేసుకపోయి. పైసలేడి లేవు. రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. రామణ షాపుకు పో, నా పేరు చెప్పు. పైసలు లేకుండా అతను ఇయ్యాడు. అరే నేను చెప్పినాడు చెప్పు, పోవే ఇత్తడు పో. నేను ఓను ఉద్దరైతే అస్సలే ఓను. గపొద్దు జాకెట్ ముక్క తెచ్చుకుంటే నువ్వు పైసలు ఇస్తా నీయనేలే. నలుగుట్లా నా ఇజ్జత్ తీసిండు. సరే గాని నేను తిరుపతి అన్న దగ్గర అప్పు తీసుకుంటానా, నేను రామన్నకు గూగుల్ పే చేస్తాను, పోయి తీసుకోపో. అయితే ఓకే, చెప్పను రా. నేను వస్తా గానీ నువ్వైతే కొత్త చీర వేసుకోపో. సరే. సరే తిరుపతి అన్న, నేను పోయేస్తా. నువ్వైతే పైసలు గూగుల్ పే చేయి. మరి పార్టీ మర్చిపోకురు. మనం మాట ఇచ్చినామంటే తప్పుడు అన్న. రేపు ధూమ్ధాం పార్టీ. నువ్వు వచ్చేటప్పుడు అయితే చికెన్ తెచ్చుకో. ఇంకా 2 అయితే గూగుల్ పే. అరే వీడు భలే కాంటాక్ట్ ఎత్తాడు కదా మనకు. రేపు దావత్ ఇస్తా అన్నాడు కదా, బాగా గుమ్ముదాం. దీన్ని చీర కొనుక్కొని పంపిస్తే ఇంకా రాలేదేంది? ఇది చీర కొంటుందా, దుకాణం మొత్తం కొంటుందా? దీన్ని ఫోన్ అన్న చేద్దాం. The person you are trying to call is currently busy. ఇదండి నా పెళ్ళ కదా. అది ఫోన్ చేస్తే మాత్రం నేను ఒకటే రింగ్కి లిఫ్ట్ చేయాలి. నేను చేస్తే మాత్రం అది ఫోన్ లిఫ్ట్ అయ్యేది. పెళ్ళాలి నడుస్తుంది. వచ్చినవారే? ఏంది గంత పడుతున్నావు? అరగంట సేపు చూస్తాను నీకోసం. ఒక్కడికి ఇట్లా పీసలు ఎత్తాది. ఏంది అర్ధగంటకి పిసలేస్తానా నీకు? రోజంతా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంట్లో. నాకెంత పిసలేవాలి? త్వరగా నేను తెచ్చినవే. అట్టి చేపలు తీసుకొచ్చిన. పిసమ కదా, నిన్ను పోయి చీర తీసుకొచ్చుకోమంటే అట్టి చేపలు తెచ్చినవే కదా. చీరనే తెచ్చుకున్నా చూడు. కలర్ అదిరిపోయింది, చీర చినిగిపోయింది. అబ్బా, ఏంది చీర చినిగిపోయిందా? అయ్యా ఇక్కడికి వాపస్ ఇచ్చేసి వస్తా. చినిగిపోవడం అంటే బాగుందని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఒకసారి ఎదురు కట్టుకొని రాబో, నీకు ఎట్లుందో చూస్తా. నీకైతే మంచిగా ఉన్నది. రేపు ఎట్లా పెళ్లి రోజు కదా, రేపు కట్టుకుంటది. ఒక్కసారి కట్టుకొని రాపోయి, నీకు ఎట్లుంటుందో చూస్తా. లగ్గమయ్యి ఆడదైతుంది కానీ కొత్త పెళ్లి కొడుకులకి ఇంకా సిగ్గు బాగానే పడుతున్నావు. సరే చుట్టుకొని వస్తా. చుట్టుకోడు కాదే, కట్టుకొని రాపోవే. నాకు ఇష్టమైన కలర్ చీర తెచ్చుకుంది. కట్టుకుంటే బుట్ట బొమ్మ లెక్కుంది. ఏంది గట్లా చూస్తున్నావు? రోజు చూసే ముఖమేగా గట్లా చూస్తున్నావు. కొరుక తింటావా ఏంది? అమ్మ తోడు కొరక తినాలన్నదే.
రోజు ఇట్లా చీర కట్టుకుంటే ఏమైతే చూడు చీరలు ఎంత ముద్దుకున్నావో. సరే మరి రోజు ఒక చీర కొని కట్టుకుంటా. నువ్వు రోజు చీర కట్టుకుంటా అంటే చీరల దుకాణం పెడితేనే చూడు ఈ చీరలు ఎంత ముద్దుకున్నావో. పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఇదంతా కలనా? ఏంది గట్లా చూస్తున్నావు? రోజు చూసే ముఖమే కదా, నీ పెళ్ళందే కదా. గుంజని పట్టుకొని ఏంది పైట కలర్గా అంటానవా? అది సరే కానీ నువ్వెటు వేస్తానవే షాప్కి. ఏంది గియేషన్తో షాపు వేరవా? మళ్ళా గిట్లనే పోయినా. షాప్ ఎవరిది? రాంది. షాప్ ఏడుంది? రోడ్ అవతలు ఉంది. 4 అడుగులు వేస్తే గీనే చీర కట్టుకొని పోతలేదు మళ్ళా దానికి. నిన్ను ఈ నైటీలలో చూడలేక నేను చీరలు కొంటాననే. మరి పెళ్ళైన కొత్తలా ఈ నైటీలు ఉంటే మస్తు అందంగా ఉన్నానన్నావు. మరి అన్ననానే అదే ఉంటా. అప్పుడు ఎందుకు అన్నావు కానీ ఇప్పుడైతే నాకు నా పెళ్ళం అంటే నైటీ కాదు. సరేది, చీర కట్టుకుంటేనేమో నైటీలో బాగుంటావు, నైటీ వేసుకుంటేనేమో చీర కట్టుకోమంటావు. అంతా నీ ఇష్టమేనా? కొత్త చీర నానే జర చూపేరాదు. నువ్వే చూసుకో. మళ్ళీ నైటీ ఏది ఇచ్చినవేంటే? నాకు చీరలు నచ్చలే. అంత పెద్ద దుకాణం నీకు చీరలే నచ్చలేదా? చీరలు నచ్చకపోతే ఈ నైటీ తెచ్చుకుంటావా? ఈ నైటీ పెళ్లి రోజుకి ఏమైనా నైటీలు తీసుకొచ్చుకుంటా? అదే నచ్చకపోతే వదిలేసకపోతే ఏం చేయాలి? మరి నువ్వు నాకు నచ్చలే వదిలేయమంటావా? వదిలే. పెళ్లికి ముందు నచ్చిందని ఇప్పుడు ఎందుకు నచ్చుతలేను? పొద్దున లేచినప్పటి నుండి ఆ జిట్టు నైట్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే కంపు వాసన భరించలేకపోతానా. ఏంది కంపు వాసన? కంపు వాసన? కంపు వాసన వస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? ఇంట్లో పని చేసినంతసేపు చేసుకొని పని తీరినాక చక్కగా చీర కట్టుకొని తయారాను లేలా అని ఇవ్వలే. నువ్వు ఒక్కదానే ఉన్నావా? ఆ పాడంగ ముఖం అదేది ఈ నైట్ వేసుకొని అటు ఇటు తిరుగుతావు. ఆ మాసిపోయిన నైట్ ఎట్లుందో చూడే. ఆ పక్కన గోధుమ పిండి మరకలు, అటు పక్కన ఛాయ్ మరకలు. వెంట మీద ఉండాల్సిన నైట్ నీ ఒంటి మీద ఉన్నది. నీ దగ్గరికి అత్తన వాంతి కట్టాలి. వస్తుంది బాగానే వాంతి వస్తుంది. ఎవరన్నా దుకాణానికి నైటీ మీద పోతానే ఇక్కడ దొరికినాను నాకు. పక్కగలే కదా నువ్వు అయినా అందులో తప్పేమున్నది? అయినా నేను ఏడాది నుండి చూస్తానా నీ దగ్గర మార్పు రాదే. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. ఇక మేము రమ్మని ఇడుపుకాయలు తీసుకుందాం. ఏంది ఇడుపుకాయదమా? పెద్దోళ్ళందరూ వచ్చి ఎందుకు ఇడుపుకాయదం అంటే ఏమని చెప్తాను? ఏం చెప్తా? ఉన్నదే చెప్తా. నైటీలు వేసుకుంటే నాకు నచ్చలేదని చెప్తా. ఒక ముద్దు లేదు, ముచ్చడా లేదు. నీ దగ్గరికి రాబోతే అయితే లేదు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఎవరో పిలుపో. నేను పిలువా. నేను పిలుస్తా. హలో మామా, వారు మొత్తం తీసుకుని ఇంటికి రా. ఏందే చెల్లె పెళ్లి రోజని రమ్మని గిట్ల కూర్చున్నారేందే? పెళ్లి రోజు అని చెప్తే హుషారుగా మేము వచ్చినాం, మీరు గిట్ల ఎందుకు కూర్చున్నారా? అయినా ఏంది మరి ఇది? ఏంటిది వదినా? దేని గురించి మాట్లాడుతున్నావు? గా చందుగానికి మీకంటే వెనక సిరి లగ్గం అయింది అని పెండ్లము నీళ్లు పోసుకొని ఉన్నది. మీ పెండ్లయి ఆడాదైతే అంది. ఇది వరకు ఒక అక్కు లేదు, ఒక అడుగు లేదు. ఎట్లయితుంది వదినా? ఎట్లయితుంది? ఈ నైట్ చూసినావా? మా పెళ్ళప్పుడు ఉన్న నైటి. దాన్ని చూడు, దాని అవతారం చూడు. మసులంతా పేక నేనంగున్నది. దాని దగ్గరికి పోతే కక్కు దానికి ఖర్చు కాదు, నాకు కత్తాంది ఓకారం వచ్చి. మరి ఏమంటావు తమ్ముడు ఇప్పుడు? అన్న నాకు దీంతో ఇడుపు కాయడం కావాలి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. పుసుకుమని గంత మాట్లాడింది కదా తమ్ముడు. ఎందుకు ఇప్పుడు విడిపోయాను నీకు?
ఇగో ఈ నైట్ వేసుకున్నందుకే నాకు కావాలి. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నాం. అవ్వా ఎవరన్నా నైటీ వేసుకున్నాక ఇడిపిగా ఇచ్చటోళ్ళు ఉన్నారా ఏంది? అవ్వదినా నాకైతే చింతకాయలు మామిడికాయలు తినిపించాలని ఉండదా? ఇది బయట ఫంక్షన్ అయితేనేమో కొత్త చీరలు కట్టుకుని పోతుంది. నాము కూడా మాత్రం పెంటగంట దాని లేక గిదే నైట్ తీసుకుని కలబడుతుంది. నాకు ఎట్లా మనస్తుంది వదిన? వంటగదిలో ఉన్న జిడ్డంతా దీని నైట్కి ఆడుతుంది, అరగంట మీద దుమ్మంతా దీని నైట్కి ఆడుతుంది, దీని సీమిడి కూడా దానికి ఏమవుతుంది. ఇక మనసు ఎట్లా వస్తుంది వదిన? అది కాదు ఏది కాదు వదిన. నైటీ కోసం ఇడుపు కాదని అడుగుతున్నావు, నలుగురు నవ్వుతారు వేను. ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దీన్ని దొరకపోండి. అయినా నేను అత్తగారు రమ్మన్నా కదా, మీరేందుకు వచ్చారు? మా అవ్వనాయనకు శాతనైతే లేదని మేము వచ్చినాం వేణు. పెళ్లి రోజు సంబరంగా ఉండడానికి మేము వస్తే ఈ లొల్లేదు తమ్ముడు. అన్న దీన్ని పెళ్లి రోజు అని చెప్పి చీర కొనుక్కోమంటే నైట్ తెచ్చుకుందన్నా. ఇది దీని ఎగురం, నేను పోతాను. ఎందుకే చెల్లె బంగారం అసంటి మోగన్ని బాధ పెడతావు? గుండెలకు అత్తుకోవాలి. ఒక్కసారి పక్కకు చేరిండంటే ఒక్క అడుగు కూడా దూరం పోకుండా చూసుకోవాలి. అప్పుడే మంచి భార్య అనిపించుకుంటేవే చెల్లె. ఎప్పుడు నైటీలు వేసుకొని పని అని తిరుగుతుంటే ఏ మొగోనికైనా చీదర పెడుతుంది చెల్లె. అక్కని చెప్తాను ఈయనే చెల్లె, ఇయ్యాల మీ పెళ్లి రోజు నైటీలన్నీ పక్కకు పెట్టి ఇయ్యాల నన్ను మంచిగా చీర కట్టుకొని మంచిగా తయారు కావే. అనిత తమ్ముడు మంచోడు, బాధ పెట్టకు. అక్కేం చెప్తా జీ. సరే బావా, మీరు ఎట్లా ఎత్తే గడ్డనే ఇంట. అరే వీణుగాడు మాట ఇయ్యాడు, మాట ఇచ్చిందంటే తప్పడు. అసలు వీడు దావతీతాడంటే నాకు నవ్వుతైతలేదురా. అన్న నీ పైసలే కదన్నా, నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుంటానో వాళ్ళకు దావతి చూడు నాకు అలవాటు. తాగన్నా అన్నా హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న. ఓన్లీ పెళ్లి రోజేరా, నో హ్యాపీ. తాగురా గదేంది మామ అట్లా అంటావు? అవునరా, ఇవాళ పెళ్లి రోజు కాదు, ఇడుపు కాగితం ఇచ్చే రోజు. ఏంది ఇప్పుడు ఇచ్చుడా? ఇదేంటి ఇష్టరా? విడాకులు ఎందుకు తీసుకుంటాను? నా పెండ్లం రోజు నైట్ ఎత్తాంది, అందుకే ఇడుపు కాగితం ఇస్తానా. ఏంది? అవునరా, నువ్వు విన్నది నిజమే. నైట్ వేసుకుంటే విడాకులు ఇస్తారా? ఇస్తాడు, నాసుంటుడు ఇస్తాడు. అన్నా నేనొక్కనే కాదే, ఈ నైటీలతోని ఎంతో మంది మొగుళ్ళు చాలా ఇబ్బంది పడతాడు. ఇజ్జతి పోతుందని బయట చెప్పుకుంటలేరు గంతే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఈ కంపు నైటీల పక్క పొండి వండుకోలేక ఎంతమంది మొగోళ్ళు బయట వండుకుంటారో వాళ్ళ బాధ నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. అసలు ఈ నైటీ కనిపెట్టినోడు నా కంటికి కళ్ళ పడతామని నీకు చూసాడు కొత్త. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది కలనాడిసరే కలే. ఇది కలే. హే ఇది నిజం. చూసినావానే చీరలు ఎంత అందంగా ఉన్నావు. ఈరోజు మన పెళ్లి రోజు కదా, లోపల పంప. ఇడుపు కాగితం అంటే ఇక్కడ దాకా వచ్చింది కథ. మీరు మీ ట్రిక్ మీరు ప్లే చేయండి, ఇలా కాకుండా. వెల్కమ్ టు శివకృష్ణ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టుర్రి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సర శుభాకాంక్షలు.